మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరొకసారి చదువుకుందాం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుని మహోన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నాడంటే, ఎలా పిలుస్తున్నాడు దేవుని అంటే, ప్రార్థన ఆలకించువాడా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వారలారా, చదవబడినటువంటి దేవుని లేఖనము మనకు ఇచ్చేటువంటి సమాధానము, మనకిచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవము ఏమిటంటే, ఈ వాక్యము మనకు ఏమి తెలియచేస్తున్నది అని మనం చూస్తే, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనే విషయాన్ని మనకు తెలియచేస్తున్నది వాక్య భాగం. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు చెవులు ఉండి వినగలిగిన వాడు, కన్నులు ఉండి చూడగలిగిన వాడు, నోరు ఉండి మాట్లాడగలిగిన వాడు, కదిలే దేవుడు, నడిచే దేవుడు, ఎవ్రీథింగ్. ఆయన కన్నులుండి కూడా చూడనటువంటి వాడు కాదు. ఆయన చెవులు ఉండి కూడా విననటువంటి వాడు కాదు. ఆయన కన్నులుండి చూచేవాడు, చెవులుండి వినేవాడు. అందుకనే వాక్యంలో రాయబడిన మాట ఏందంటే, కన్నులను కలుగజేసిన వాడు కానకుండునా, చెవులను చేసినవాడు వినకుండునా అని వాక్యం చెప్తుంది. ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఉన్నటువంటి కష్టమేమిటో, నీకు ఉన్నటువంటి బాధ ఏమిటో, నీకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమిటో, వాటి అన్నిటి విషయాన్ని ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధిలోనికి తీసుకుని రాగలిగితే, ఆ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ దేవుడు నీ మనవిని అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మనము ప్రార్థన చేస్తే ఆయన వినకుండా ఉండేవాడు కాదు, ఆయన వినే దేవుడు. మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. మన ప్రార్థనను అలక్ష్యము చేసే దేవుడు కాదు. మన ప్రార్థన నిజమైన ప్రార్థన అయితే, మన ప్రార్థన లోపము లేని ప్రార్థన అయితే, మన ప్రార్థన విశ్వాస సంబంధమైన ప్రార్థన అయితే, ఆయన మన ప్రార్థనలు వినగలిగిన వాడు. ఆయన మన మొరలను వినగలిగినవాడు. నీకున్న సమస్య ఏమిటో, నీకున్న బాధ ఏమిటో, నీకున్న కష్టం ఏమిటో, నీకున్న శ్రమ ఏమిటో, నీకున్నటువంటి బలహీనత ఏమిటో, అన్నిటి విషయములో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అన్నిటి విషయములో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సమయాలలో మనం మనుషుల దగ్గర మన యొక్క అవసరతలు తెలియజేసుకుంటూ ఉంటాం. మనుషుల దగ్గర మన యొక్క బాధలు చెప్పుకుంటూ ఉంటాం. మనుషుల చెంత మనము మన అవసరాలు చెప్పుకుంటాం, మన సమస్యలు చెప్పుకుంటాం, మన బాధలు చెప్పుకుంటాం, మన ఇంట్లో ఉన్నదేమిటో లేనిదేమిటో చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని దగ్గరికి చెప్పుకోవడానికి ఇష్టపడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగా మన సమస్యను దేవునితో చెప్పుకోవడం, మన అవసరాన్ని దేవునితో చెప్పుకోవడం,
మన బాధను దేవునితో చెప్పుకోవడం, మన కష్టాన్ని దేవునితో చెప్పుకోవడం, మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని దేవునితో చెప్పుకోవడం, నీకు ఏమి ఉన్నదో ఏమి లేదో దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించేవాడు, ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవునికి ప్రార్థన చేశారు, అనేకులు దేవుణ్ణి వేడుకున్నారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక వారి ప్రార్థనలు ఆలకించాడు. హన్నా మొరను విన్నాడు, యాకోబు మొరను విన్నాడు. ప్రియమైన వారలారా, యోసేపు మొరను విన్నాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు. భక్తుల జీవితాలలో ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి చేయబడిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించాడు, సమాధానమిచ్చాడు. కారణం ఏమిటంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థన వినేవాడు, ఆయన మన మొరను వినేవాడు. నా ప్రియమైన వారలారా, కనుక దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. చదువుల గురించి కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను గురించి కానీ, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను గురించి కానీ మనము దేవునికి మొర పెడితే, దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనకు సమాధానమును ప్రభు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అన్న లేఖన భాగము ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అనేక సమయాలలో ప్రార్థన విషయంలో వెనకాడుతున్నాం. ప్రార్థన కలిగి, ప్రార్థన అనుభవాలు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి మేము జీవించున్నట్లుగా మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను ప్రతి బిడ్డ పట్ల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.